హలో గైస్, నేను మీ శివ. వెల్కమ్ టు సాస్ టీవీ. సో సాధారణంగా రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్లయితే జనవరిలోనే ఒక మంచి హై రేటెడ్ తో వచ్చినటువంటి సినిమా గేమ్ చేంజర్. సో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చినటువంటి ఈ సినిమా స్టార్టింగ్ టైంలో రిలీజ్ అయ్యేదానికంటే ముందరే ఒక మంచి హైప్ ని క్రియేట్ చేసింది. ఇక రిలీజ్ అయిన తర్వాత సినిమాలో స్టోరీ కానీ అండ్ ఓవర్ ఎలివేషన్స్ కానీ అండ్ కథ పరంగా కానీ జనాలు కాస్త డిసప్పాయింట్ చేయడంతో సినిమా కాస్త ఫ్లాప్ టాక్ అయితే తెచ్చుకుంది. సో ఈ క్రమంలో రామ్ చరణ్ అన్న నెక్స్ట్ బుచ్చిబాబు గారి డైరెక్షన్ లో ఒక సినిమాని చేయబోతున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా. సో పెద్ది అనేటటువంటి టైటిల్ తో రాబోతున్నటువంటి ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ లో చూసుకున్నట్లయితే చాలా మంది ఏంటంటే రంగస్థలం గెటప్ ఎలా అయితే ఉందో లైక్ లిటిల్ బిట్ అలానే అంటే రగడ్ లుక్ తో ఉంది, మాస్ లుక్ తో ఉంది అనుకున్నారు. మరి కొంతమంది లైక్ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఎలా అయితే ఉంటారో సేమ్ ఆ గెటప్ లానే అనిపిస్తుందని మాట్లాడుతున్నారు. ఇక రీసెంట్ టైమ్స్ లో ఈ సినిమాకి సంబంధించి కాస్త ఒక రూమర్ లాంటిది బయటకు వస్తుంది అనమాట. అంటే స్టోరీ పరంగాను ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక మరగుజ్జుగా యాక్ట్ చేయబోతున్నారు అని టాక్ వస్తోంది. సో ఇందుకు కారణం ఏంటంటే పోస్టర్లో ఆయన పట్టుకున్నటువంటి బ్యాట్ కంటే ఆయన చెయ్యి చాలా చిన్నదిగా ఉందని చెప్పి కొంతమంది కొత్త కథలుతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. సాధారణంగా ప్రీవియస్ టైంలో ఏంటంటే బుచ్చిబాబు సినిమాలో తీసినటువంటి ఉప్పిరా సినిమాలో కూడా హీరోకి కాస్త లోపం ఉంటుంది. అండ్ అంతేకాకుండా సుకుమార్ గారి శిష్యుడు అవడంతో సో సుకుమార్ సినిమాస్ లో కూడా చాలా వరకు హీరోలకి లోపం ఉండడం చాలా కామన్ అనమాట. ఏదో ఒక లోపం ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ క్రమంలో ఆయన శిష్యుడిగా తీయబోతున్నటువంటి సినిమా కాబట్టి అండ్ సెకండ్ సినిమా కాబట్టి ఈ సినిమాలో కూడా రామ్ చరణ్ గారికి ఏదో ఒక లోపం ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నారు బుచ్చిబాబు గారు అని చెప్పి ప్రెసెంట్ ఒక రూమర్ అయితే నెట్టింట్లో తెగ వైరల్ కొడుతుంది. సో మీకు పోస్టర్ చూసినప్పుడు అలానే అనిపించిందా? సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే అందుకని ఇప్పటివరకు ఫుల్ పోస్టర్ అయితే రిలీజ్ చేయలేదు. సో మొత్తం మీద శ్రీరామనవమికి సినిమాకి సంబంధించి గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తా అని చెప్పారు. సో గ్లిమ్స్ వస్తే కానీ మనకి ఆ విషయం మీద క్లారిటీ రాలేదు. సో ఓవరాల్ గా ఒక విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్నటువంటి ఈ సినిమాకి సంబంధించి అయితే చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఎలా ఉండబోతుంది కదా అని. ఇక ఈ సినిమాలో దేవరా ఫేమ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినటువంటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సో వరల్డ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి మన ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అందిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఓవరాల్ గా ఈ సినిమాకి సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ అయితే చాలా గ్రాండ్ గా రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారంట. సో ప్రెసెంట్ పెద్ద సినిమాకి సంబంధించి వినిపిస్తున్నటువంటి మాటలు ఇవి. సో మీరు ఆల్రెడీ పోస్టర్ చూసారు కదా. సో గ్లిమ్స్ కోసం మీరు ఎంతమంది దగ్గరగా వెయిట్ చేస్తున్నారు? సో ప్రెసెంట్ వినిపిస్తున్నటువంటి టాక్ నిజంగా నిజమని మీకేనా అనిపిస్తుందా? సో నిజంగా బుచ్చిబాబు గారి సినిమాలో ప్రతి హీరోకి లోపం ఉండేటట్టు నెక్స్ట్ నుంచి ఆయన సినిమాలు రాబోతారని అనుకుంటున్నారా అనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ అంతా మాతో పంచుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.